భారత్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తర్వాత అది పొలిటికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. సో ఆ తర్వాత కర్నూలుని క్యాపిటల్ లాగా ఎప్పుడు చూడలేదు. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాగా కూడా డెవలప్మెంట్ లేదు. సో దానికోసం ఇప్పుడు దాకా 75 years అవుతుంది. సో ఇంతవరకు ఏం కర్నూలు డెవలప్, ఒక మెడికల్ కాలేజ్ తప్పితే కర్నూలులో ఏమీ లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనకు ఇండస్ట్రియల్ హబ్ ఓరవకల్లో ఇచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాయలసీమలో హార్టికల్చర్ని డెవలప్ చేయాలని మొదలుపెట్టారు. సో ఇండస్ట్రియల్గా ప్లస్ హార్టికల్చర్ మాత్రమే డెవలప్మెంట్ కర్నూలుకి సరిపోదు. మేమేం చెప్తున్నామంటే కర్నూలుని 4th పిల్లర్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే కర్నూలుని 4th పిల్లర్గా ఎలాంటి డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు మార్నింగ్ నిద్రలేస్తే పేపర్లో కానీ టీవీలో కానీ మనం ఏం చూస్తాము, వింటాము, తిరుపతి, అమరావతి, వైజాగ్ మాత్రమే మేజర్ మెగా సిటీ లాగా డెవలప్ చేస్తున్నారు. సో ఎవరు డిస్కస్ చేసినా కూడా ఆ 3 మాత్రమే చెప్తున్నారు. కర్నూలులో ఎవరు కూడా కామెంట్, అంటే అసలు డెవలప్మెంట్ గురించి కర్నూలులో డెవలప్మెంట్ కావాలని ఎవరు కూడా అడగడం లేదు, చెప్పడం లేదు. సో మనమేం డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే కర్నూలుని 4th మెగా సిటీగా ఆర్ 4th పిల్లర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఇప్పుడు 3 పిల్లర్స్ ఉన్నాయి కదా, వైజాగ్, అమరావతి అండ్ తిరుపతి. అలాగే 4th పిల్లర్గా కర్నూలుని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఆ 4th పిల్లర్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే తిరుపతి మనకు రాయలసీమ, ఎంటైర్ రాయలసీమ కవర్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కర్నూలు నుండి ఆర్ ఆదోని నుండి మనం తిరుపతి పోవాలంటే 350 kilometers నుండి 450 kilometers దూరం అవుతుంది. సో కర్నూలుకి, అంటే మనం రాయలసీమకు, ఎంటైర్ రాయలసీమకు తిరుపతి మెయిన్ అంటే మెగా సిటీగా అంటే మనకు అప్రోచబుల్గా లేదు. కాబట్టి మనం కర్నూలుని రాయలసీమ సెంటర్గా, అంటే లొకేషన్గా, సో మనము ఇది డెవలప్ చేసుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది. దానికోసం మేమేమని చెప్తున్నామంటే కర్నూలుని రాష్ట్రంలో 4వ మెగా నగరంగా ఆర్ 4వ స్తంభంగా కర్నూలుని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. అది కూడా మల్టీ బేసిక్, అంటే ఓన్లీ ఇండస్ట్రియల్ హార్టికల్చరే కాకుండా మెడికల్ హబ్గా, ఐటీ కారిడార్ ఎందుకు అడుగుతున్నాం మనము? కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు నేషనల్ హైవే ఉంది 44. ఈ కారిడార్ని డెవలప్ చేయగలిగితే ఐటీగా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ హబ్గా కారిడార్గా డెవలప్ చేస్తే పిల్లలు ఎవ్రీ ఇయర్ 1 లక్ష మంది రాయలసీమలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మిగతా గ్రాడ్యుయేట్స్ చాలామంది మోర్ దాన్ 1 lakh వస్తున్నారు. వాళ్ళకు కంపెనీ ప్లేస్మెంట్ వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే ఉంది. సో రిమైనింగ్ 90% మనం పత్తికొండ, కోడుమూరు ఆనియన్స్ లాగా రోడ్లో పడుతున్నారు. వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండిపోతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ ఏం లేదు. సో కాబట్టి మనము ఐటీ కారిడార్ లాంటిది వస్తే కానీ హైదరాబాద్ టు బెంగళూరు వేలో కర్నూలు అండ్ అనంతపూర్ మధ్యలో ఏదన్నా ఐటీ కారిడార్ లాంటి డెవలప్ చేస్తే ఫ్యూచర్ రాయలసీమకు చాలా బాగుంటుంది. అలాగే మెడికల్ హబ్ ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు తీసుకోండి, అమరావతిలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టారు, మంగళగిరిలో. తిరుపతిలో స్వామి దయ వల్ల ఫిల్మ్స్ని అక్కడ పెట్టారు. అదే వైజాగ్లో విమ్స్ అనేది పెట్టారు. కర్నూలులో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక కర్నూలు నుండి నిమ్స్ లాంటిది, హైదరాబాద్లో నిమ్స్ లాంటిది, కర్నూలులో ఎయిమ్స్ లాంటిది ఒక మంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వస్తే కర్నూలు నుండి పబ్లిక్ ఎలా వెళ్తున్నారు? ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఒక 10,000 ఖర్చు అవుతుందంటే హైదరాబాద్ వెళ్తే 1,00,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే అక్కడికి వెళ్తే 10 లక్షలు అవుతుంది. ఇక్కడ 10 లక్షలు అవుతుందంటే 1 crore దాకా అవుతుంది. సో మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. ఆ రెవెన్యూ అంతా కూడా మనం తెలంగాణకు పంపిస్తున్నాం, అంటే హైదరాబాద్ పోతే పేషెంట్స్. సో కాబట్టి మనము మెడికల్ హబ్ అంటే ఏంటి, రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఆ ముఖ్యమంత్రి గారి పేరు మీద చంద్రబాబు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ
కర్నూలులో స్టార్ట్ చేస్తే ఈ ఏరియా కర్నూలు, కడప, అనంతపూర్, ప్రకాశం, తర్వాత బళ్ళారి అండ్ రాయచూర్ అండ్ తెలంగాణ భాగం కూడా చాలా మటుకు వనపర్తి, పెబ్బేరు లెక్చర్ల దాకా కవర్ అవుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఐటీ కారిడరే కాకుండా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ కర్నూలులో పెడితే బాగుంటుంది. తర్వాత మనం నెక్స్ట్ వస్తే వైద్య కేంద్రం అయిపోయింది. ఇప్పుడు హార్టికల్చర్ డెవలప్మెంట్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. హార్టికల్చర్ డెవలప్ చేయాలంటే హార్టికల్చర్ యూనివర్సిటీ ఉండాలి కదండి రాయలసీమలో. హార్టికల్చర్ యూనివర్సిటీ కర్నూలులో పెడితే బాగుంటుందని మనము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మనము నేషనల్ హైవే ఏది కాశీ అది మనం శ్రీనగర్ టు కన్యాకుమారి, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44లో ఉన్నాము. అలాగే కొత్తగా మనకి ఇప్పుడు రీసెంట్గా నాసిక్ అనే సూరత్ టు అది చెన్నై హైవే వచ్చింది. ఈ రెండు హైవేస్లో మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రోజు చాలా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ టైం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. దానికి ట్రామా సెంటర్ కర్నూలులో వర్క్ అంటే పెట్టగలిగి డెవలప్ చేస్తే ప్రతి పబ్లిక్ చాలా బాగుంటుంది. సో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూటే కాకుండా ట్రామా సెంటర్ కూడా కర్నూలు వస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ తెలుగుదేశం గవర్నమెంట్ 2014లో దే ప్రామిస్డ్ ఏంటి, హైకోర్టు బెంచ్ ఇస్తామని. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. హైకోర్టు బెంచ్ కాదు, లా యూనివర్సిటీ వైకాపా గవర్నమెంట్లో లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు హైకోర్టు బెంచ్ లేదు, లా యూనివర్సిటీ లేదు. ఇంతవరకు వస్తుందని చెప్తున్నారు కానీ జీవో ఇంతవరకు ఇష్యూ చేయలేదు. తర్వాత ఇప్పుడు విద్యా కేంద్రంగా ఎలా అయిపోయిందంటే రాయలసీమ యూనివర్సిటీ అనేది పేరుకుంది, దానిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, స్టాఫ్ లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా పిహెచ్డి చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఏమి లేవు. ఇప్పుడు రాయలసీమలో ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు కానీ ఎలాంటి ఫ్యాకల్టీ, కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి కూడా లేదు. పేరుకు రాయలసీమ యూనివర్సిటీ పెట్టారు కానీ డెవలప్మెంట్ మాత్రం లేదు. సో క్రీడలు తీసుకుంటే కానీ మనము కర్నూలుకు వాళ్ళు ఇప్పుడు నేషనల్ క్రికెట్ స్టేడియం ఇచ్చారు ఇక్కడ బాలాసాయి పక్కన. సో దానికి చాలా సంతోషం, కర్నూలు ప్రజలంతా కూడా రుణపడి ఉంటారు. అలాగే మనకు హాకీ స్టేడియం కానీ అలాగే ఫుట్బాల్ స్టేడియం కానీ కర్నూలుకి శాంక్షన్ చేసి డెవలప్ చేస్తే ప్రతి పిల్లలు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు నిన్న మనము ఫుట్బాల్ టోర్నమెంట్ చూస్తున్నాము, ఏది ఇంటర్నేషనల్ లెవెల్లో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి. కానీ ఇండియా లేదు. ఇండియాలో పాపులేషన్ తెలుసు కదా, 1 కోటి కాదు, 150 కోట్లకు పైన ఉంది. అంటే వరల్డ్లో ఆల్మోస్ట్ అంటే 1/3 కాకపోతే మోర్ దాన్ 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఉన్నాము. కానీ కర్నూలు కాదు, ఇండియా నుండి అసలు ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎలిజిబిలిటీ కూడా లేదు. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మీరు ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి మేమందరూ ఏం చెప్తామంటే పబ్లిక్ ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండాలి. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా కంపల్సరీగా ప్లే గ్రౌండ్ ఉండేలాగా చేసేసి 6th క్లాస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు పిల్లలకు స్పోర్ట్స్లో ఖచ్చితంగా కంపల్సరీ ఒక గేమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా చేయాలి. అలాగే సాగునీటి ప్రాజెక్టు ఇప్పుడు పోలవరము ఎంత యాక్టివ్గా తీసుకుంటున్నారో, అసలు రాయలసీమకు ఇప్పుడు గుండ్రేవుల లాంటిది పోలవరం కన్నా చాలా ఎక్కువ అయినది. కానీ ఇప్పుడు కర్నూలు మనకు రాయలసీమకు తీసుకుంటే గుండ్రేవుల లేదు, ఆర్డీసీ లేదు, ఆర్డీఎస్, తర్వాత వేదవతి ఊరికే పేపర్లో చెప్తున్నారు కానీ ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. మరి క్యాపిటల్ ఇన్కమ్ కర్నూలు వచ్చేసి 1.07 lakhs ఓన్లీ. స్టేట్ లెవెల్ మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 2,56,000 ఉంది.
సో మనం ఎక్కడున్నాం? సో డెవలప్ అయిన ఇది జిల్లాలను డెవలప్ చేయడం కన్నా డెవలప్ కావాల్సిన జిల్లాలను డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే రైల్వే కనెక్టివిటీ అసలు నవ్వొస్తుంటుంది. రైల్వే కనెక్టివిటీ కర్నూలు సిటీ అని పెట్టారు కానీ బోర్డుకు కర్నూలు నుండి నంద్యాలకు వెళ్ళేసి అమరావతి కానీ వైజాగ్ కానీ వెళ్ళాలి. అలాగే నంద్యాల నుండి మన కర్నూలు నుండి మంత్రాలయం కానీ రాయచూరు కానీ ఆదోని కానీ వెళ్ళేసి బాంబే వెళ్ళాలి. సో కర్నూలు ఈజ్ ఏ లాక్డ్ సిటీ. అంటే దీన్ని అన్లాక్ చేస్తే రైల్వేస్లో మనం బాగా డెవలప్ కాదు. సిటీకి అప్రోచబిలిటీ ఉంటుంది. ఆ అప్రోచబిలిటీ లేకుండా ఏం డెవలప్ చేస్తారు చెప్పండి? సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ కావాలి. తర్వాత మనం ఎయిర్పోర్ట్లు చాలా డెవలప్ చేస్తున్నారు కానీ ఎయిర్పోర్ట్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కర్నూలులో. సో నైట్ ల్యాండింగ్ లేదు, రన్వే ఎక్స్టెన్షన్ కావాల్సినంత లేదు. సో కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఇవన్నీ ఈ అన్ని డెవలప్మెంట్స్ అంటే మనం ఇప్పుడు నేను చెప్పిన మెడికల్గా కానీ ఐటీ కానీ ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ రైల్వే కనెక్టివిటీ కానీ అట్ ద సేమ్ టైం ఎయిర్ కనెక్టివిటీ కానీ డెవలప్ చేయగలిగితే కర్నూలు నిజంగానే 4th పిల్లర్గా ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించడానికి వీలు. ఓకే సార్, థ్యాంక్ యూ. సంబంధం లేకుండా మనం ఒక పబ్లిక్గా ఒక సిటిజన్గా నేను ఇప్పుడు 74 నుండి కర్నూలులో ఇంటర్మీడియట్ చదివాను. 76 నుండి 79 దాకా బీఎస్సీ చదివాను. తర్వాత ఎంబీబీఎస్ 78 నుండి 84 దాకా చదివాను. సో నాకు 74 నుండి నేను కర్నూలులో ఉన్నవాడినే. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ కోసం వర్క్ చేశాను. తర్వాత నేను SUPP సెంటర్ స్టార్ట్ చేస్తే 2 పనులు చేయకూడదనే ఆలోచనతో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేయకూడదు, మళ్ళీ ఇక్కడ సెంటర్ పెట్టుకోవడం అనేది 2002 or 2003లో నేను అబ్స్కాండెడ్ ఫ్రమ్ ది డ్యూటీస్, అంటే వదిలేసి మొన్న రెసిగ్నేషన్ లెటర్ శాంక్షన్ చేసుకుని వచ్చాను. అంటే మేమంతా నాకు ఇప్పుడు 67 years ఉంది. నేను ఆల్మోస్ట్ 45-50 years ఉంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ది కర్నూలులో మనం ఎక్కడున్నామో ఏమున్నామో అనేది మనకే తెలుస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్తే ఏం చెప్తున్నారంటే రాక్ అంట ప్లస్ ఓల్డ్ టౌన్లో మనం వెళ్తే అది బిల్డింగ్లు పడిపోతాయండి. అర్థమైందా? There is possibility they can do it. లేదు, మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఓల్డ్ టౌన్ వదిలేయండి, ఇప్పుడు కొత్త టౌన్ని మనం మిగతా డెవలప్ చేసే వాళ్ళకి అండర్ గ్రౌండ్ని డ్రైనేజ్ని స్టార్ట్ చేయాలి, బాగుంటుంది. ఏమంటారు? కొత్తగా సిటీ స్టార్ట్ అయిన దాన్ని ఈవెన్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా ఇప్పుడు ఇంకోటి చిన్నది మర్చిపోయాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తప్పు కాదు, చెట్లేమో పెంచమని చెప్తున్నారు అందరు. చెట్లు పెంచినా కొట్టేస్తుంది. చెట్లు పెంచుతున్నాం. మా ఇంటి పక్కనే చూడండి మొత్తం కొట్టేశారు చెట్లు. మేమేం అడ్వైజ్ చేస్తున్నామంటే లాంగ్ పోల్స్ 15 meters ఉన్న పోల్స్ అయినా పెట్టవచ్చు, లేదు అండర్ గ్రౌండ్ కేబుల్స్ అరేంజ్ చేయొచ్చు. పైన లైన్స్ పోకుండా చెట్లను ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు. సో అలా చేస్తే కానీ మనం ప్రతి చెట్టు మనం నాటిన ప్రతి చెట్టు వేస్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. డాక్టర్ కే త్రిపాల్ రెడ్డి. ఓకేనా?